నిజంగా అందరి మనసులకి హత్తుకునే సినిమాలాగా అయిపోయింది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని మేము ఓన్ చేసుకొని అసలు థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు ఆ హార్ట్‌ఫుల్ ఆ ఫీలింగ్‌తో బయటికొచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు గంటకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. కంగ్రాచ్యులేషన్స్ సార్! మా ప్రొడ్యూసర్ గారికి గట్టిగా చప్పట్లు. సో డైరెక్టర్ గారు వేరే లెవెల్ ఉంది స్టోరీ అండ్ మీ టేకింగ్ కానీ అమేజింగ్. ఒక్కొక్క పాయింట్ని ఆ ట్విస్ట్లు ఏంటి సార్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉన్నాయి. సో ఇంకా అసలు ఏం ట్విస్ట్లు ఉన్నాయి ఏంటి అంటే థియేటర్లో స్టిల్ రన్ అవుతుంది. యూ కెన్ హ్యాపీలీ గో అండ్ వాచ్. స్పెషల్గా ప్రతి ఒక్కరు తల్లి తండ్రి కూతురుతో కలిసి చూడాల్సిన సినిమా, అలాగే ఒక లవర్స్ వెళ్ళి చూడాల్సిన సినిమా. బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తే మేబీ వాళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్చుకొని బయటికి వచ్చేటటువంటి స్టోరీతో మనందరి ముందుకి వచ్చేసింది. బ్యూటీ కలెక్షన్లో వర్షం కురిపిస్తోంది థియేటర్స్లో. అంకిత్ గారు వాట్ యాక్షన్! అసలు నిజంగా మిమ్మల్ని ఇదితో మేము బాగా ఓన్ చేసేసుకున్నాము. కంగ్రాచులేషన్స్ అంకిత్ గారు. అండ్ నరేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నవరసరాయ నరేష్ గారు ప్రతి క్యారెక్టర్ని మేము చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము మిమ్మల్ని ఎప్పుడు చూసినా. బట్ ఈ క్యారెక్టర్లో అయితే రియల్గా నేను అక్కడ ఉన్నాను. డాడ్ అండ్ డాటర్ కనెక్షన్ అదంతా మేము ఫీల్ అయ్యాం సార్. కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్. అండ్ గార్జియస్ మా హీరోయిన్ గారు కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు ద TFI. నిజంగా ఫస్ట్ మంచి హిట్ కొట్టారు. కంగ్రాచులేషన్స్. ఒకసారి టీం అందరికీ మరొక్కసారి గట్టిగా చెప్పట్లు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్, మంచి కథని మా అందరి ముందుకి తీసుకొని వచ్చారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అద్భుతమైన స్టోరీ. అలాగే డిఓపి సాయి కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ సార్. And now it's time to call our gorgeous heroine on the stage, నీలకి పాత్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ మా డైరెక్టర్ గారు జేఎస్ఎస్ వర్ధన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ వర్ధన్ గారు. అండ్ అంకిత్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చెప్పట్లు. నవరసరాయ నరేష్ గారిని సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. యా, అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము రెస్పాన్స్ని ఇంకా బాగా కోరుకుంటున్నాం. చాలా బాగా వచ్చింది. అందరూ కూడా డైరెక్టర్ని, నన్ను, మ్యూజిక్ని, ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్టింగ్ అందరినీ బాగా మెచ్చుకుంటున్నారు. మెయిన్గా ఫస్ట్ నా గురించి నాకు థ్యాంక్స్ చెప్పాలంటే డైరెక్టర్ గారికి. ఎందుకంటే నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇద్దరం ముందుగానే బాగా ఈ ప్రాక్టీస్ చేసామన్నమాట. ఇలా చేద్దాం, ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది అని అన్నీ అనుకుని చేసినందుకు చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నెక్స్ట్ అంకిత్
అంకిత్ గారి వల్ల అయితే లైక్ ఇప్పుడు ఏదైనా ఇలా ఉంది కొంచెం సిచ్యువేషన్స్ ఇలా చేద్దామంటే ఆయన బాగా సపోర్ట్ చేసి ఇలా కాకపోతే ఇలా చేద్దామని ఆయన కూడా బాగా సపోర్ట్ చేసేవారు. అండ్ నిలాకి మమ్మల్ని మా లాంగ్వేజ్ తెలుగులో ఉన్న తనకు అర్థం అవ్వకపోయినా సరే నేను చెప్పేవన్నీ అర్థం చేసుకుని మరీ చేసుకునేది. థ్యాంక్ యూ నిలాకి. అండ్ ఇంకా పోతే నరేష్ సార్ గురించి చెప్పాలి అంటే ఇంకా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళే ఓపెన్గా చెప్పాలంటే. నా వర్క్ని కొన్ని రోజుల్లోనే నాకు బాగా గుర్తుంది. సెట్లో మేము ఉన్నాము. ఒకరోజు సార్ పిలిచి సాయి నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు అన్నారు. అది ఇప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నాకు ఒక ఫియర్ ఉండేది, అంటే పెద్దగా నరేష్ గారు అసలు నాకు ఒక ఇది ఉండేది, అస్సలు లేకుండా చాలా బాగా చూసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వాస్కి మేడం కూడా చాలా నన్ను సెట్లో బాగా ఆట పట్టిస్తూ ఇక్కడ లేరు, మిస్ అవుతున్నాను యాక్చువల్గా. థ్యాంక్ యూ వాస్కి మేడం. అండ్ రైటర్ సార్, ఆ రోజు ఫస్ట్ డే నాకు బాగా గుర్తుంది సార్. ఆ రోజు పిలిచి నాకు వర్ధన్ గారికి ఇద్దరికి ఒకేసారి నరేషన్ ఇచ్చారు. ఆ రోజే నేను అన్నాను ఇది మంచి స్టోరీ, అసలు నాకు బాగా నచ్చింది. అండ్ నరేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు సార్. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎలా అంటే నన్ను లైక్ నాకు ఏం కావాలన్నా సరే అది మా సురేష్ గారికి చెప్పేవారు. నేను సురేష్ గారికి చెప్పి అలా అడిగితే సార్ ఓకే ఇచ్చేసే అని చెప్పి ఇచ్చేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఈ సక్సెస్ని ఇంకా బాగా చూపించి జనాల్లోకి తీసుకెళ్తారని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ నెక్స్ట్ ఈ వండర్ఫుల్ స్టోరీని అందించిన సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. మీడియా మిత్రులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమాని ఎలా రీచ్ చేయాలో ప్రతి ఒక్కరూ చాలా రివ్యూ రేటింగ్స్ అన్నీ కూడా బాగా ఇచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళారు. థియేటర్ రెస్పాన్స్లు అయితే చాలా బాగున్నాయండి. నిన్న విశ్వనాథ్ థియేటర్లో చాలా మంచి స్పందన వచ్చింది. మార్నింగ్ షో నుంచి అలా పెరుగుతూనే వెళ్తుందండి సినిమా. తర్వాత ఇలాంటి కథ రాసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సాయివర్ధన్ టేకింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. హీరో గారు అయితే ఇంకా రివీల్ చేయకూడదు ఆ క్యారెక్టర్. హీరోయిన్ గురించి ఎక్కువ చెప్తున్నారు. అమ్మాయి ఆ క్యారెక్టర్లో అలా ఉండిపోయిందా, ఇప్పుడు బయటకు వచ్చిందా అని అడుగుతున్నారండి. ఇంకా కూడా అలా ఉంది. మహిళలు బాగా క్లైమాక్స్ చూసి కంటనీరు పెట్టుకునే విధానం చూసి ఇంకా మాకు సక్సెస్ అయిందని మాకు అర్థమైంది. ఇంకా చిన్ననాటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ మా నరేష్ గారికి. ఆయనకి చిత్రం బాలారు విచిత్రం సినిమా చూసి జంబలెక్కడ బొంబాయి ఇవన్నీ చూసి చాలా స్టన్ అయిపోయాను ఆ రోజుల్లోనే. అలాంటి ఆయనకి ఎలా అయినా మంచి క్యారెక్టర్ రాయాలని ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అనుకున్నానండి. నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. నరేష్ గారి జీవితంలో చేయలేని క్యారెక్టర్, ఒక ఫాదర్ క్యారెక్టర్, పర్ఫెక్ట్ కాంటెంపరీ ఫాదర్ క్యారెక్టర్ పోషించారు. సినిమాకు ప్రాణం పోసారండి. వాస్కి గారు అందరూ మిగతా వాళ్ళు చాలామంది బాగా చేశారు. విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా గ్రాండియర్గా పిక్చరైజ్ చేయించారు. నా గాడ్ ఫాదర్ మారుతి గారికి షూట్లో బిజీగా ఉన్నారు. ఈ మొత్తం సినిమాకి మూలకారక ఆయనే. ఇంత మంచి కంటెంట్ ప్రేక్షకులకు అందించినందుకు మారుతి గారికి రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే మీకు నరేష్ గారితో చేయాలన్న కోరిక తీరింది, అలాగే సూపర్ సక్సెస్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోదాము. విజయపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు సార్. ఎందుకంటే సక్సెస్ మీట్ ఈ థ్యాంక్స్ అనేది మనం రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పదలుచుకోలేదు. ఈరోజు నేను సినిమా గురించి, నా గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈ సినిమా వెనుక ఉన్న కథ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సక్సెస్ మీట్ ఈ సినిమా ఆల్రెడీ కమర్షియల్గా సక్సెస్ సార్. నేను ఇక్కడ కోట్లు వస్తాయని కాదు, కానీ కోట్ల హృదయాలను దోచుకుంటుంది ఈరోజు ఈ సినిమా. అంటే నాకు కాల్ చేసి ఇంతకుముందు ఇంకో మూవీ తీశాను, సినిమా బాగుంది అన్నారు, లేకపోతే సినిమా ఇట్లుందన్నారు. ఇంకా వేరే వాళ్ళ సినిమాలు కూడా ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అన్నారు. బట్ ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి అరే ఏం సినిమా తీసినవురా నువ్వు. నిజంగా ఒక అతను నాకు కాల్ చేసి సార్ గుండె బరువెక్కింది సార్ నేను బయటకు వచ్చేప్పుడు. ఇది సార్ నేను గెలుచుకున్న సక్సెస్ ఇక్కడ ఇవాళ. సో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మీడియాకు. ఎందుకంటే యునానిమస్గా ఇది మంచి రివ్యూస్ ఇచ్చారు, మంచి సినిమా అని రాశారు. సో దానికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నేను ఎవరికి ఏం చేయకున్నా మీరు ఈ సినిమా గురించి బాగా మాట్లాడారు సార్.
రెండోది ఏంటంటే ఒకరిద్దరు రొటీన్ ఉంది ఎక్కడో చూసినట్టుంది అని ఇట్లా మాట్లాడారు. నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సినిమాలు రెండు రకాలు సార్. 99% వచ్చే సినిమాలు సినిమా బాగుంది లేదు సినిమాగా చూస్తారు. కానీ ఆ 1% సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, అవి మన జీవితాలని చూపిస్తాయి సార్. ఇది మన జీవితాలని చూపించే రిఫ్లెక్ట్ చేసే సినిమా ఇది. సో ఇట్లాంటి సినిమాకు రొటీన్ ఏంటి సార్? నానా అనే పదానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నాన్న అనే పదానికి రొటీన్ లేదు సార్. కూతురు ప్రేమకు రొటీన్ అనేది ఉండదు సార్. చూసే ప్రతి దాంట్లో ప్రతి పర్ఫెక్షన్లో రోజు రొటీన్గా ఉన్న దాంట్లో కొత్తదనం ఏర్పడుతుంది. సో నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా, ప్రతి సినిమాని సినిమాగా చూడొద్దు. ఎందుకంటే చాలామంది యునానిమస్గా ఇచ్చారు. నేను చెప్పేది ఒక ఇద్దరు గురించి సార్. సో ఇది రెండోది, ఈ సినిమా వెనకాల ఉన్న కథ ఏంటంటే మా నాన్నకు మేము ముగ్గురం పిల్లలం సార్. నేను చిన్నోడిని. చాలామంది ఏమంటారంటే అరే చిన్నోడి పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటది, కానీ తనలో ఎప్పుడూ మా అక్క మీద చూపించే ప్రేమ నాకు ఎప్పుడు అరే మమ్మల్ని తక్కువ చేస్తున్నాడే మా నాన్నకు మా అక్క ప్రేమ, దాని గురించే నేను చూసేవాడిని సార్. రెండోది ఏంటంటే నాకు పాప కావాలని నేను అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్ నాకు ఇద్దరు అబ్బాయిలే అయిపోయారు. సో నేను ఆ బాధను ప్రతిసారి అనుకునేవాడిని, నాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని అనుకునేవాడిని సార్. కానీ అది జరగలేదు. నా ఫ్రెండ్ ఎడ్యుకేటెడు, నాకన్నా నా అంత చదువుకున్నాడు. తన వాళ్ళ మిస్సెస్ ఉండి నా కూతురు పుట్టొద్దు అనుకుంటున్నా అన్నప్పుడు నాకు చాలా బాధేసింది సార్. అరే నువ్వు ఏమైనా మూర్ఖుడి వాళ్ళకపోతే నీ కూతురు వద్దనడం ఏంటి మీ మిస్సెస్ అని నేను అడిగితే, ఈరోజు జరుగుతున్న సమస్యలు చూస్తే నేను వద్దనుకుంటున్నానని చెప్పింది. అని తను ఏడ్చాడు, తన వైఫ్ నా ముందు చెప్పింది. నేను ఆ రోజు అనుకున్నాను ఏంటి ఇంత దారుణంగా ఉంది ఆ సిచ్యువేషను అని చెప్పేసి. అఫ్కోర్స్ మనకు అప్పుడప్పుడు జరిగే కొన్ని ఇన్సిడెంట్లు అవి చూస్తుంటాం కదా, వాటిని నిజంగా నా మనసుకు అత్తుకునేలా చేసింది. అందులోంచే వచ్చింది ఈ సినిమా. నా ముందు సినిమా కూడా అట్లాగే ఉంటుంది, కానీ అది సినిమా, ఇది జీవితం, ఇది నిజం సార్. అందుకని ప్రతి ఒక్కరు దీనికి హృదయాలను గెలుచుకున్న సినిమా సార్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మీడియా అండ్ everyone supported very well. Fantastic. Thank you so much. Thank you sir, thank you so much and congratulations. నెక్స్ట్ నీలకి పాత్ర గారు, ఆవిడ అసలు ఫస్ట్ నుంచియే ఒక మంచి ఫ్యాన్ బేస్ని, అంటే ఈవెంట్స్లోనే ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు మీ ముద్దు మాటలతో. ఆ ముద్దు మాటల్ని మా ముందు కూడా మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Firstly, thank you so much Telugu audience. Thank you so much guys for your all love and support, and media अंदरू thank you so much इतना सारा प्यार and इतना सारा support करने के लिए. and beauty team, director garu, Ankit garu, Naresh sir, ma nana and DOP garu, writer garu and producer sir. Thank you so much everyone for your all love and care. Thank you so much. I'm so happy. We are so लाइफ लो इनके मैं अड़गानु प्लीज ब्यूटी को देखिए जाके थिएटर में. సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాని చూసి సినిమా టీమ్ని కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రభు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ప్రభు గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సీనియర్ జర్నలిస్ట్, అలాగే వారిని ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీడియా అనేటువంటిది ఎంత బాధ్యతాయుతంగా స్పందిస్తుంది అనేటువంటి దానికి నిదర్శనం ఈ రోజున ఈ మీడియా సినిమాని సపోర్ట్ చేసిన విధానం. బ్యూటీ సినిమాని మేము ఎంతగా సపోర్ట్ చేసాం, ఎందుకంటే పెద్ద కళాఖండం, గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదనేటువంటి రివ్యూలు మేము చెప్పాలా. కానీ ఒక ఎంకరేజ్మెంట్ కోరుకునేటువంటి సినిమా, ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం 10 మందికి చూడగలిగేటువంటి, చూసే అవకాశం వస్తుందనేటువంటి దీంతో మీడియా మొత్తం కూడా ఈ సినిమా పట్ల ఒక సానుకూలమైనటువంటి రివ్యూలు ఇవ్వటం, సానుకూలంగా దీన్ని ఎంకరేజ్ చేయాలని మేము ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నమే ఈ రోజున మనకి మీడియాకి నిర్మాత గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మీడియా ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేటువంటిది. ఎందుకంటే మధ్య మన దీంట్లో కూడాను నిమ్మల ప్రసాద్ గారు చెప్తున్నారు, మీడియా మాత్రమే ఈ సినిమాను నిలబెట్టగలదు. అలాగే మారుతి గారు కూడా చెప్పారు, ఎస్, మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ ఏ గుడ్ ఫిలిం.
కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మీడియా సినిమాని కిల్ చేస్తుంది అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు కొంతమంది నిర్మాతలు, కొంతమంది దర్శకులు వాళ్ళు. బట్ మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడాను మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీ లుక్ ఫార్వర్డ్. ఆ అవకాశం మాకు రావాలని కోరుకుంటాం. సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూడటం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడా ఈ సినిమా గురించి 4 మంచి మాటలు మాట్లాడే అవకాశం మాకు ఇవ్వు, మంచి మాటలు రాసే అవకాశం మాకు ఇవ్వు అనేటువంటి కోరుకుంటాం తప్ప సినిమాని కిల్ చేస్తే మీడియాకి ఏమొస్తుంది? వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. కానీ ఈ మధ్య కొన్ని మీడియా పరంగా కూడా కొన్ని శక్తులు తయారైనాయి. ఎలాంటి సినిమా వచ్చినా, ఎంత మంచి సినిమా వచ్చినా అంటే మరీ చెత్తగా తీసేసిన సినిమా వస్తే నోరు మూసుకొని కూర్చోవటం బెటర్, రివ్యూలు ఇచ్చేసి రేటింగ్లు ఇచ్చేసి వాడు చేయడం కంటే అని. కానీ ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలకు కూడాను రకరకాల మీనమేషాలు లెక్క వేస్తూ ఈ సినిమాకి ఇన్నేసి మీటర్లు వేస్తూ, ఇది ముఖ్యంగా ఈ రేటింగ్లు సినిమాలని కిల్ చేస్తుంది, రివ్యూలు కాదు, రేటింగ్లు అనేటువంటి కిల్ చేస్తున్నాయి సినిమాలని. అక్కడ ఏదో వీళ్ళ బాబు సొమ్ము పోయినట్టు, వీళ్ళ తాత సొమ్ము అయినట్టు 2.5, 2.2 ఏదో భిక్ష వేసినట్టుగా వేస్తున్నారు. ఒక మంచి సినిమా ఎంకరేజ్ చేస్తే ఏం పోతుంది? ఒక దుష్ట పరిపాలనను ఎంకరేజ్ చేసే ఒక జర్నలిస్టు అది సమాజానికి ఎంత హానికరమో, ఒక మంచి సినిమా కాకపోయినా సరే, ఎందుకంటే దిస్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. ఒక ఎంకరేజ్మెంట్ను కోరుకునేటువంటిది ఫిలిం జర్నలిజం అనేటువంటిది. ఎప్పుడైనా ఒక ప్రోత్సాహాన్ని, బాగా చేసేవయ్యా అని భుజం తడితే ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్ వాళ్ళు పొందే ఆనందం, దానికి వెల కట్టగలవా? అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి తప్ప ప్రతి సినిమాని. కానీ కొన్ని సినిమాలు నేను చీల్చి చెండాడి రాసిన సినిమాలు ఉన్నాయి, రివ్యూలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలు ఎంత దౌర్భాగ్యకరమైన సినిమాలు అయితేనో ఆ విధంగా రాసే దౌర్భాగ్యం నాకు కలిగిందని బాధపడ్డాను తప్ప అదేదో నేను పెద్ద గొప్పగా ఏ రోజు ఫీల్ అవ్వలేదు ఒక జర్నలిస్ట్గా ఒక సినిమా గురించి నెగిటివ్ రివ్యూ రాయటాన్ని. బట్ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ రోజున జరుగుతున్నటువంటి విషయాలు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ సోషల్ మీడియా కానీ వీటిల్లో ఫేస్బుక్లు ఇలాంటి వాటిల్లో చూసి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని ఆ ఫ్రెండ్స్తో ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారో, జీవితాలు ఎలా పాడు చేసుకుంటున్నారో చేసేటువంటి ఒక ఇంటింటి రామాయణం ఈ రోజున ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి ఇలాంటి దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక చక్కని సినిమా వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీడియా మీద లేదా? దీనికి కూడా రంధ్రాన్వేషణ చేస్తామా? దీనికి కూడా బొక్కలు ఎత్తుకుతామా మనం? అదే మన రెస్పాన్సిబిలిటీ, అదే మన బాధ్యత. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ జర్నలిస్ట్ ఐ హ్యావ్ గివెన్ ఏ గుడ్ రివ్యూ. సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన ఐ హ్యావ్ గివెన్ ఏ వెరీ గుడ్ రివ్యూ. అలాగే ఇందులో చేసినటువంటి నటీనటులు ఆర్టిస్టులు అందరూ కూడాను ముఖ్యంగా కంటెంట్ వైజ్గా ఎంత వెయిట్ ఉందో, కంటెంట్ వైజ్గా ఎంత రెస్పాన్సిబుల్ కంటెంటో, పర్ఫార్మెన్స్లు చూడండి అయ్యా ఈ సినిమాలో. నిజంగా పర్ఫార్మెన్స్ చూడండి. ఈ పిల్ల నిజంగా దిస్ గర్ల్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేసింది ఒక చిన్న కుందేలని చెప్పారు నరేష్ గారు. ఒక చిన్న అంటే ఇంట్లో ఆడపిల్లకు లోకం పోకడ తెలియనటువంటి ఒక ఆడపిల్ల ఎలాంటి ఉచ్చులో పడుతున్నారు, ఎలాంటి దారికి తప్పుతున్నారు అనేటువంటి చెప్పడానికి గారాభం, అమాయకత్వం, మూర్ఖత్వం, మంచితనం, చిలిపితనం ఇన్ని రకాలు కలగలిసినటువంటి ఒక టీనేజ్ డైలమాలో ఉన్నటువంటి పిల్లలు ఎలా దారి తప్పుతున్నారని చెప్పినటువంటి ఆ క్యారెక్టర్లో ఆ పిల్ల పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్. అలాగే హీరో అంకిత్ చాలా చక్కగా ఎంత బాగా చేసినట్టు ఆ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ని చాలా చక్కగా పోషించాడు తను. ఒక ప్రామిసింగ్ హీరోలాగా కనిపిస్తున్నాడు అంకిత్, కంగ్రాట్స్ అంకిత్. ఇక మన నవరస నట రాయ నరేష్ గారి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నరేష్ గారిని ఆయన యూత్ నుంచి నా యూత్ నుంచి ఇద్దరం కలిసి జర్నీ చేస్తూనే ఉన్నాం. ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నిటికీ నేను పిఆర్ఓని. నాటి చిత్రం బలారే విచిత్రం దగ్గర నుంచి కూడాను ఆ సినిమా నేనే పిఆర్ఓని. ఆయన సినిమాలు చాలా వాటికి నేను పర్సనల్ పిఆర్ఓని. హీరోగా చేసినటువంటి వైవిధ్యం, వెరైటీ ఎలా ఉందో అది హీరోయిజం అనేటువంటిది అలా ఉంది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నరేష్ గారికి వస్తున్న పాత్రలు, ఆయన పోషిస్తున్న విధానం, ద వే హీఈస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్స్, ముఖ్యంగా ఈ సినిమాలో కూతుర్ని విపరీతంగా ప్రేమించి కూతురు అడిగిన దాన్ని కాదనలేనటువంటి ఒక తండ్రి, ఒక నిస్సహాయత, ఏమి చేయలేనటువంటి నిస్సహాయత, ఆ నలిగిపోయినటువంటి పాత్ర, ఆ కూతురు దారి తప్పినప్పుడు ఆ తండ్రి పడ్డ ఆవేదన అద్భుతంగా నటించారు. నిజంగా గుండెలు పిండేలాగా నటించారు. మనకు తెలిసిన నరేష్ గారిలో చాలా షేడ్స్ ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి, సినిమా లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనకి. బట్ యాజ్ ఎ ఫాదర్ ఈ ఫిలిం ద పర్ఫార్మెన్స్ ఈజ్ గివెన్ ఈజ్ రియల్లీ అన్పారలల్. అంత అద్భుతంగా నటించారు నరేష్ గారు. అలాగే మనం
వాసుకి మదర్ క్యారెక్టర్లో వాసుకి గారి నటన చాలా చాలా బాగుంది. ఎలాగంటే ఒక బాధ్యత కలిగిన గృహిణి, ఒక మధ్యతరగతి గృహిణి పాత్రలో ఆవిడ చేసినటువంటి పర్ఫార్మెన్స్, కూతురు తప్పటడుగులు వేస్తున్నప్పుడు తను పడినటువంటి ఆవేదన, ఇవన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రే చేశారు. మా సుబ్రహ్మణ్యం మంచి కథ ఇచ్చాడు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ హీఈస్ ఫ్రమ్ అవర్ జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ. మా జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ వచ్చాడు. ఈ రోజున పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసి కథకుడుగా, దర్శకుడుగా కూడా ఈ రోజున ఇదిగా ఉన్నాడు తను. ఇక డైరెక్టర్, వండర్ఫుల్ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్. దిస్ ఈజ్ ఎంకరేజ్మెంట్ వీ హ్యావ్ టు గివ్. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి సినిమా చేసినప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయలేకపోతే, డైరెక్టర్స్ని వీళ్ళని ఎంకరేజ్ చేయలేకపోతే, మనుషులుగా మనం ఎందుకు, మీడియాగా మనం ఎందుకు? ఇది నేనైతే ఒకటి చెప్తున్నాను, గొప్ప సినిమా అండి, కళాఖండం ఇలాంటిది నవ్వుతూ అని అభిషేక్ అని చెప్పట్లేదు. బట్ ప్రతి హృదయాన్ని టచ్ చేసేటువంటి ఈ రోజున నీడ్ ఆఫ్ ద అవర్ అనేటువంటి కథాంశం ఇది. అలాంటి కథాంశాన్ని తీసుకున్నారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశారు కాబట్టి దే నీడ్ ఇన్ అప్లాజ్. ద కెమెరామెన్ కానీ ఆ కథకు కావాల్సిన మూడుని ద వే హీ హ్యాస్ ప్రొజెక్టెడ్ అంత బాగా చేశాడు. ఇక నిర్మాత గారి గురించి చెప్పాలి, విజయపాల్ రెడ్డి గారి గురించి. రియల్లీ ఆయనకంత ముందు తగిలినటువంటి ఒక ఎదురు దెబ్బ, ఆ దెబ్బ నుంచి కోలుకొని కూడా మళ్ళీ ఈ సినిమాని రిలీజ్కి తీసుకురాగలంటే మనిషికి ఎంత నైతిక స్థైర్యం కావాలి, నైతికంగా ఆర్థికంగా ఎంతగా తాను కూడా తీసుకోవాలి. ఆ తీసుకొని ఈ రోజున చేశారు కాబట్టి ఈరోజు ఇంత చక్కని సక్సెస్ తనకు వచ్చింది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేయడానికి, జనంలోకి తీసుకెళ్ళడానికి మా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయాలి, హెల్ప్ చేయాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా, మంచి కథ ముందుకెళ్ళాలి అని సదుద్దేశంతో ఇక్కడి వరకు వచ్చి మాట్లాడినందుకు మరి ఒక్కసారి ఆయన గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. అండ్ నవ్ ఇట్స్ టైమ్ ఫర్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ వర్ధన్ గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ కాన్ఫరెన్స్లో చిరంజీవి గారు ఒక మాట చెప్పారండి, మంచిని అందరికీ చెప్పుకుందాం, చెవిని మాత్రం చెవిలో చెప్పుకుందాం అని. చెవిలో మంచిని పెద్దగా అందరికీ చెప్పాలి, చెవిని మాత్రం చెవిలో చెప్పాలని. సో అది బాగా తీసుకొని మా సినిమాని ఫస్ట్ డే చూసి మమ్మల్ని భుజాల మీద మోసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన శివమల్లాల గారు కానీ, ప్రభు గారు కానీ, ఒక కథగా చెప్పాలి, లైక్ ఎలా చెప్పాలంటే మనము మన భావోద్వేగాలు చాలా కోల్పోతున్నామండి. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వడమే అని అనుకుంటున్నాం. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ లాఫ్. ఎంటర్టైన్మెంట్, నువ్వు ఏడిచిన ఎంటర్టైన్మెంటే, నువ్వు బాధపడిన ఎంటర్టైన్మెంటే, నువ్వు ఏది చేసినా ఎంటర్టైన్మెంట్. 2 hours 10 minutes మనల్ని ఎంటర్టైన్ చేసింది బ్యూటీ, ఎంటర్టైన్ చేసిందండి. నేను లిటరల్గా ఐ థింక్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 15 థియేటర్స్ తిరిగామండి మల్టిపుల్గా. ఇప్పుడు లేట్గా రావడానికి కూడా అదే కారణం. ఎక్కడెక్కడ క్లాప్స్ కొడుతున్నారు, ఎక్కడెక్కడ అరుస్తున్నారు. ఐ రియలీ డోంట్ ఫేక్ ది థింగ్స్ అండి. బట్ ఒక్కసారి ఎవరైతే ఆ చెడుని చూసుకున్నారో ఒకసారి థియేటర్ పోయి చూడండి. సో యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మమ్మల్ని భుజాల మీద ఫస్ట్ షో వేసినప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. సో అండ్ సెకండ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు చెప్పిన తర్వాత ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఈజ్ కమింగ్ టు థియేటర్. సో గో అండ్ విట్నెస్ దోస్ హు ఆర్ ఆల్ డిడెంట్ సీ ద మూవీ. అంటే సినిమా చూడని వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళి చూడండి మూవీ. మిమ్మల్ని ఎక్కడొక దగ్గర ఒక భావోద్వేగానికి గురి చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఒక ఫీల్లో ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బీభత్సంగా బీభత్సం అని అన్న కానీ మంచిగా రిప్రజెంట్ చేశారండి. మంచిగా రిప్రజెంట్ చేశాడు. మా సాయి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఆ విజువల్స్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఇంటిని చూస్తే ఇల్లులాగే ఉంటుంది, ఎక్కడ సెట్ లాగా ఉండదు. ఒక రొమాంటిక్ సీన్ చూస్తే రొమాంటిక్ సీన్, అవి చూసి కొంతమంది అరే మరీ ఇంత చేసావేంటంటే అది కావాలి ప్రజెంట్ జనరేషన్కి. అలా చెప్తే కానీ వినట్లేదు. ఎందుకంటే అందరూ హై డోస్లో ఉన్నారు. ఆ హై డోస్లో ఉన్నారు కాబట్టి కొంత క్లైమాక్స్లో కొంత అలా చెప్పాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ మాకు ఇంత విజయాన్ని, అంటే ఎందుకు చెప్తున్నాను, ఎందుకు విజయంగా తీసుకుంటున్నానంటే నిన్న ఫ్రైడే మొత్తం థియేటర్స్ అన్నీ తిరిగాము. ఇప్పుడు కూడా థియేటర్స్ నుంచి వచ్చాము. జనాలు చూస్తున్నారు, జనాలు క్లాప్స్ కొడుతున్నారు. దట్ ఈజ్ విజయం. అంటే ఫైనల్లీ ఆడియన్స్ విల్ ఆల్వేస్ విన్ అండి. ఇఫ్ యూ గివ్ ఏ గుడ్ మూవీ ఆడియన్స్ విల్ ఆల్వేస్ విన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ మేము ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసుకున్నాము. సో ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది ఒకటి మీడియా వారికి, ఇంకొకటి అభిమానులకి, ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ బౌ టు యూ పీపుల్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీడియా వారికి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ థియేటర్కి వస్తున్న ఆడియన్స్కి నా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత వెయిట్ ఉన్న సబ్జెక్ట్ మా ముందుకు తీసుకొచ్చిన మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా హీరో అంకిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే బేసికల్లీ స్టేజ్ మీద కామెడీ చేసే చిత్రం కాదు ఇది. సో అందువల్ల స్టేజ్ మీద నేను పెద్ద కామెడీ చేయలేను కాబట్టి ఎలా ఉన్నదో అలా చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంకిత్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అండ్ ప్రేక్షకులందరికీ ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు డబ్బుల పరంగా కాదు, అది అసలు లేనే లేదు. థియేటర్లో లాస్ట్లో ప్రపంచం అంతా నీ ఎదురుగా నిలబడిన, నీ వెంట ఉండి నీ కోసం పోరాడేవాడు ఒకడే ఉంటాడు, అది నాన్నయ్య ఉంటాడు, నాన్నని మించిన దేవుడు లేడు అన్నది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు అసలు అంటే ఏడుపు కన్నీళ్ళు ఇవన్నీ పెద్ద రావు వాడికే కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయని చెప్పి నేను ఏడుస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తే కొంగులతో తుడి చేసుకుంటున్నారా ఆడాలని చెప్పాడు నాకు ఫోన్ చేసి. అదే సార్ మా విజయం, అదే మా ఘన విజయం. మేము అనుకున్న ఎమోషన్ మీకు రీచ్ అయింది మా సినిమా ద్వారా. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా సినిమా మేము ఎంత ప్రమోట్ చేసినా, మా సినిమా తరపున మా సినిమా జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది ఆర్కే సినీప్లెక్స్ హైదరాబాద్లో మేము 11 గంటలకి ప్రెస్ షో వేయడం జరిగిందండి. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలైందండి బ్యూటీ హవా. దానికి మొట్టమొదటి అడుగు మీడియా వాళ్ళు వేశారు మాకు. చాలా 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 థ్యాంక్స్, పాదాభివందనాలు అందరికీ కూడా. మీరు ఈ సినిమాని మోసుకు వెళ్ళిన విధానం, హత్తుకు చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళిన విధానం చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అందులో మేము ఈవినింగ్ సెలబ్రిటీ ప్రివ్యూ వేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతోమంది నటీనటులు, సినిమా వర్గాల్లోకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ సినిమాని చూసి జెన్యూన్గా అందరూ రివ్యూ ఇచ్చి చాలా భారీ వర్షం పడ్డది ఆ రోజు. ఏఎంబీ దగ్గరికి రావడానికి అందరూ చాలా ట్రాఫిక్లో స్టక్ అయ్యారు. కానీ కేవలం మా సినిమాని సపోర్ట్ చేయాలని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల ఫాలోవర్స్ ఉన్న నా ఫ్రెండ్స్, నా కంటెంట్ క్రియేటర్స్ కేవలం నా మీద రెస్పెక్ట్తోనో నా మీద ఇష్టంతోనో సినిమాని సపోర్ట్ చేయాలని ముందుకొచ్చి ఆ రోజు సినిమా మొత్తం చూసి వెళ్ళి మేము అడగకుండానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలన్నీ పెట్టి జనాల్లోకి మీరే తీసుకెళ్లారు ఈ సినిమాని. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. టీం అందరికీ, సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఇదంతా పక్కన పెట్టి ఒక విషయం మాట్లాడాలండి. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా మా నాన్నగారు ఆ స్పీచ్ వెంటనే చూస్తారు, చూసి ఒకటే అంటారు ఆయన ఎక్కువ మాట్లాడేవని. మా నాన్నకి నాకు నేర్పించిన విధానం కానీ నేను అదే నమ్మేవాడిని. నీ పని చేయి చాలు, నీ పని చేసి స్టేజ్ ఎక్కి నీ పని చూడమని రిక్వెస్ట్ చేసి స్టేజ్ దిగిపో, నీ పనే మాట్లాడాలని. అలాగే ఇన్ని రోజులు నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి. అండ్ ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నీ పని ఒక్కటే మాట్లాడితే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడాలి. నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తూ నువ్వు నిన్ను జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే నీ గురించి చెప్పేవాళ్ళు కానీ ఉండరు అన్నది. నాన్న, ప్రపంచం మారింది నాన్న, మన కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడున్న కంటెంట్ డిజిటలైజేషన్ వల్ల ఉంటున్న బోల్డ్ కంటెంట్లో మనం కనపడాలన్నా, మన పని కనపడాలన్నా మన గురించి మనం మాట్లాడుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది ఒకటి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, హీరోయిన్ ఎప్పుడో విడిపోయిన తర్వాత హీరోయిన్ అక్కడ కూర్చొని రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. ఆ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే డైరెక్టర్ చూపిస్తున్నాడు కాబట్టి. మేము ఎన్ని రోజులు ఏడ్చామో ఇంకా మేమే చెప్పుకోవాలి. నేను అనుకునేవాడు, నువ్వు బాధపడిన క్షణాలు, నీ అవమానాలు ఆర్ వాట్ ఎవర్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్, అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు, అదంతా కూడా స్ట్రెంత్గా చేసుకొని పనిలోనే పెట్టాలి అని. బట్ ఆడియన్స్ ఎమోషన్కి, స్టోరీకి మా జెన్యూనిటీ కనెక్ట్ అవ్వాలి, మేము జెన్యూన్ అనిపించాలంటే ఇవన్నీ బయటికి చెప్పాలి అని నేను అనుకున్నాను. అండ్ ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే నా సినిమాలన్నీ జోహార్ మొదలుపెట్టి తిమ్మరసు, సత్యభామలో నేను చేసిన రోల్ కానీ, లేకపోతే ఆయి, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, నేను ఏ సినిమా చేసినా అండి మీరు ఆ సినిమా చూస్తే అలా ఆ సినిమాతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్పెషలీ పోస్టర్ మీద నా ఫేస్ ఉన్న ఏ సినిమా అయినా మీరు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్. అన్నీ సూపర్ హిట్లు నేను చెప్పలేను, బికాజ్ సినిమా అన్నది ఎంతోమంది డెసిషన్స్తో కూడుకున్న విషయం. ప్రతి డెసిషను సినిమాని ఇంపాక్ట్ చేస్తుంది. అన్నీ సూపర్ హిట్లు అని చెప్పలేను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటాను, అది నా ప్రామిస్.
అంకిత్ కోయ నా పేరు, ఇది మినిమం గ్యారంటీ బ్రాండ్. పోస్టర్ మీద నా ఫేస్ కనిపిస్తే ఆ సినిమాకి మీరు వెళ్తే డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్, అది మినిమం గ్యారంటీ, ఇది పక్కా. అండ్ నాకు చాలా దగ్గరైన వ్యక్తి ఒక ఆయన, మొన్న ప్రెస్ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక 3-4 సినిమా చూసిన తర్వాత దగ్గరికి వచ్చి అన్నారట, వాడిని హీరోగా పెట్టుకున్నాం, అసలు చూడలేకపోతున్నాం రా బాబు, ఇంకెవరన్నా పెట్టుకుంటే సినిమా ముందుకెళ్తుందని అన్నారట. నాకు అసలు అది నిన్నటి వరకు కూడా నాకు ఆయన చెప్పాలా నేను ఎక్కడ బాధపడతాను అని. అసలు అలాంటి వాటికి బాధపడే వ్యక్తిని కాదు. కానీ ఇప్పుడిప్పుడే నేను ఇలా పబ్లిక్లోకి, లేదంటే ఇదిగో ఈ లైట్లు ఇప్పుడిప్పుడే నాకు నేను ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అని. మొన్న ఈ సోషల్ మీడియాలో కమెంట్లు కానీ ఇవి కానీ నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినప్పుడు ఆ విషయం నాకు అతను కమ్యూనికేట్ చేసినప్పుడు, ఇలా అన్నారా నీ గురించి నువ్వేం ఫీల్ అవ్వకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అవ్వట్లా. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళకి నేను నిజంగా నచ్చలేదా, లేక ఈ సినిమా ద్వారా నేను ఎదగడం నచ్చలేదా నాకు అర్థం కాలేదు. అసలు ఈ కాన్సెప్ట్లు అని నాకు అర్థం కావు, వాళ్ళు ఎలా ఉంటారో. బట్ వాళ్ళందరికీ అండ్ సోషల్ మీడియాలో కూడా అంటే సోషల్ మీడియా ఎంత మంచిదో అండి అంత చెత్త పెరిగిపోయింది అండ్ ఆల్ దాట్ మనకు తెలిసిందే అదంతా. నేను యాక్టివ్ ఉండేవాడిని కాదు, లేదు యాక్టివ్ ఉండాలి నన్ను, అంటే ఇప్పటిదాకా అందరూ నాలో ఉన్న లోపమే నువ్వు మార్కెట్ చేసుకోవట్లేదు అనేవారు. నేను అనుకున్నా సరే అయితే అందరికీ రిప్లైలు ఇద్దాం ఇది అది అని. సో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కానీ, ఫేక్ ప్రొఫైల్స్లో, ట్విట్టర్లో కమెంట్లు కానీ, ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే మెసేజ్లు, ఫస్ట్ ఎవరో ఒకటి హాయ్ పెడతాడండి, నువ్వు వాడికి రిప్లై ఇచ్చావా చూసి సరే. బట్ మనం ప్రతిసారి అందరి మెసేజ్లు చూడడం, వచ్చే 1000 మెసేజ్ల్లో హాయ్ తర్వాత ఒక 2 రోజులు ఆగుతాడు వాడు, అయిన తర్వాత ఇంకో మెసేజ్ పెడతాడు, అన్న ప్లీజ్ దేర్ రిప్లై అని. దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే ఇంకో మెసేజ్ ఉంటుంది, బలిసిందారా బాడకో అని, అప్పుడే పెద్ద హీరో అయిపోయావా ఇది అది అని. ఈ అవసరం లేని నెగిటివిటీ వీటన్నిటికీ ఐ డోంట్ నో, ఇప్పుడిప్పుడే దానికి ఎక్స్పోజ్ అవుతూ అనిపించింది నాకు. అన్న మీరు ఇందాక అన్నట్టు మనం సినిమా నమ్ముకొని వచ్చాం, ఈరోజు మనందరం ఇక్కడ ఉండడానికి కారణం, ఎవరో నాకు మెసేజ్ చేయడానికి కారణం, లేకపోతే ఎనీథింగ్, మనందరం సినిమా కోసం కలుస్తున్నాం. ఆ సినిమాకి ఆ సినిమాకి మనం జెన్యూన్గా ఉంటే, మనం ఈ దేనికోసం అయితే అందరం కలిసామో దానికి మనం జెన్యూన్గా ఉంటే మనకు రావాల్సింది మనకు వస్తుంది అని నా గట్టి నమ్మకం. ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా మనం సినిమాకి కట్టుబడి ఉంటే ఆ రాళ్ళన్నీ ఉపయోగించుకొని మనం అనుకున్న ఇంటిని మనం కట్టుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొకటి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే కొన్ని మాటలు నేను ఇంకెప్పటికీ మాట్లాడను కూడా. బట్ ఇలాంటి విషయాల్లో నా స్టాండ్ ఏంటి అన్నది జనాలకి నేను కమ్యూనికేట్ చేసుకునే బాధ్యత నాకు ఉంది. ఏ కోణంలో నన్ను చూడాలి అన్నది కూడా మీ అందరికీ నేను కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నాను. 12వ తరగతి వరకు కూడా నా కాస్ట్ ఏంటో, నా కులం ఏంటో నాకు తెలియదండి. అమ్మ నాన్న అలా పెంచారు, అమ్మ నాన్నది ఇద్దరిది లవ్ మ్యారేజ్. అండ్ ఇన్స్టాలో కొన్ని కమెంట్లు కానీ ఊరికే హేట్రెడ్ ఎందుకు వస్తుందో నాకు తెలీదు. బట్ ఈ విషయంలో నేను చేస్తున్న సినిమాలో నా కెరియర్ సాక్షిగా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఆయన అంటూ ఉంటారు కదా, నేను కులాలు మతాలకి అతీతం అని. నాది అదే అండి. నేను మానవ జాతికి చెందినవాడిని. అండ్ నా ఇన్స్టా బయోలో కూడా ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన పాట ఇది, సంకర జాతి నాది కంచెలేని దేశం నాది అని. నేను ఇక్కడికి వచ్చిన సినిమాలు చేయడానికి వచ్చాను, అండ్ సినిమాలు మాత్రమే నా పని, అది చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నా సినిమా కనుక మీకు నచ్చినట్టయితే అది మాత్రమే మాట్లాడండి, అండ్ దేనికి నన్ను పరిమితం చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, మన థియేటర్స్కి వెళ్తూ మేము ఇప్పుడు ఒక 20-30 థియేటర్లు తిరుగుతున్నాము. ప్రతి చిన్న సినిమాకు ఉన్న కష్టాలు ఇవి కూడా అవి మేము ఫేస్ చేస్తున్నాము. థియేటర్ 70-80% నిండిపోతుంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానానికి, వాళ్ళు కొట్టే చప్పట్లకి చాలా ఆనందం వేస్తుంది. బట్ ఇంకా సినిమా థియేటర్లో జనాల్లోకి వెళ్ళాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. దానికి మీరు అందరూ చేయాల్సింది, సినిమా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అది నలుగురికి చెప్పండి, అదే మా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఇది ఇంకా ఘన విజయం సాధించాలి అని, ఈ దసరా అంతా కూడా ఎంతోమంది ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటూ అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ నా టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్ గారు. మీరు కట్టుకునే సక్సెస్ ఇంటికి పునాది బ్యూటీతో గట్టిగా పడింది. కంగ్రాచ్యులేషన్స్. అండ్ నౌ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ అవర్ బ్యూటీ నవరసరాయ మా నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. పాత్రికేయ సోదరులు మాత్రమే ఉన్నారు, సోదరిమణులు ఎవరు కనపట్లేదు. కాబట్టి అందరికీ నమస్కారం. మా టీం ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు చాలా బలంగా మాట్లాడాను. ఏ సినిమాకి అలా మాట్లాడలేదు, అందరూ అలాగే మాట్లాడారు, మారుతి గారు అందరు కూడా. తర్వాత నేను డౌట్ వచ్చి మారుతి గారికి ఫోన్ చేసి అడిగాను, ఏంటి భయ్యా చాలా గట్టిగా మాట్లాడావు, ఏంటి ఆ ధైర్యం మనకంటే? సౌల్ ఆఫ్ ద సినిమా అన్నాడు. సినిమా యొక్క ఆత్మ మనల్ని ధైర్యంగా మాట్లాడించాలి. దట్ ఈస్ ద సక్సెస్ టుడే. దట్ ఈస్ ద సక్సెస్ టుడే. ప్రతి ఆత్మలోకి సినిమా వెళుతోంది. దట్ ఈస్ ద సక్సెస్. 2, సినిమా రిలీజ్ అవ్వక ముందే వర్ధన్కి, విజయపాల్ రెడ్డి గారికి ఇద్దరికి నేను షాల్వా ఫస్ట్ కప్పాను. నేను ఫస్ట్ సన్మానం. సినిమా సక్సెస్ అవుతుందని చెప్పాను. ఎస్, ఇవాళ వీఆర్ సెలబ్రేటింగ్ అండి. నిజంగా వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్. రియలీ థ్రిల్డ్ అండి, వెరీ థ్రిల్డ్. పర్సనల్గా 300 సినిమాలు దాటిపోయి ఉండొచ్చు, నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ అన్నీ కూడా నేను ప్రింట్అవుట్స్ తీసి పెట్టుకున్నానండి. కారణం, ఇక్కడ అందరి చరిత్రలో మిగిలిపోతుంది, నా చరిత్రలో మిగిలిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ రివ్యూస్ నాకు ఎప్పుడు ఇంతకంటే రాలేదండి, నాకు పర్సనల్గా. నిజంగా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి సక్సెస్కి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ రివ్యూవర్స్ కండి, మీడియాకి చెప్పాలండి. నిజంగా ఎంత హృదయంతో రాశారండి, ప్రతి రివ్యూ హృదయంతో రాశారండి. 1 or 2% ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఈవెన్ ద పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. 98% వాళ్ళ హార్ట్ ఇక్కడ సినిమా చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అప్పటికప్పుడు వెళ్ళి రాసి వేడివేడిగా వేడిగా వదిలితే, ఇవాళ నిన్న మార్నింగ్ నుంచి థియేటర్స్ మధ్యాహ్నం నుంచి చూస్తుంటే, ఫిలప్ అవుతుంటే నిజంగా గుండె నిండిపోయిందండి. ఎన్నో సక్సెస్ చూశాను నేను, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను, అట్టడుకు వెళ్ళాను, మళ్ళీ పైకి లేచాను. కానీ ఈ సినిమా సక్సెస్ నాకు నిజంగా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ విత్ ఎమోషన్ అని చెప్పాను. బ్లెండ్ అవ్వాలండి, అద్భుతంగా బ్లెండ్ అవ్వాలి. విస్కీ విత్ సోడా, రమ్ విత్ కోలా, జిన్ విత్ టానిక్, పూరి విత్ పొటాటో, పులిహార విత్ పెరుగు, చీరా విత్ చెంగు, చుడిదార్ విత్ చున్నీ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అన్ ఎవ్రీబడీస్ ఫిలిం అండి. ఇటు లేడీస్, జెంట్స్, యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎటువంటి వాళ్ళైనా అందరికీ మనసుకు హత్తుకునే ఫిలిం తీసినందుకు నిజంగా నేను ఫస్ట్ వర్ధన్ని హగ్ చేసుకున్నానండి. రియలీ వండర్ఫుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వర్ధన్. రియలీ చాలా కష్టం అండి సినిమా తీయడం, అంత అందంగా తీశాడు. దెన్ సుబ్బు చెప్పాను మొన్నే, మట్టిలోంచి ఒక మాణిక్యాన్ని తీశాడు మీ జర్నలిస్ట్, కంగ్రాచులేషన్స్. దెన్ ఆ రంగులతో ఎంత అందంగా నింపాడు సాయి. నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు అన్నావు, అయిపోయావు ఆల్రెడీ, పెద్ద కెమెరామెన్ అయిపోయావు. విజయపాల్ రెడ్డి గారు నిజంగా అండి, నిండుకొండ తునకదండి. సక్సెస్, ఫెయిల్యూర్, సక్సెస్ రెండు నెలల్లో చూశాడు ఆయన. నిజంగా వయసులో చిన్నవాడైనా నిజంగా చాలా గర్వకారణంగా ఉందండి ఇటువంటి వాళ్ళతో పనిచేయడానికి. ఫైనల్గా నీలాకి గురించి ఆల్రెడీ చెప్పాను నేను. షీ హస్ జస్ట్ నెయిల్డ్ ఇట్.
వెల్కమ్ టు తెలుగు. అంకిత్, నీకు ఒకటి చెప్తున్నాను. ఎవరో పొడుగ్గా ఆఫీస్కి వస్తే ఎందుకు వేషానికి వచ్చాడంటే ఈడికి ఎవడు వేషం ఇస్తాడు, లంబాలాగా ఉన్నాడు, నిచ్చెనలాగా అన్నాడు. ఆయన అమితాబ్ బచ్చన్. అక్కడ తమిళనాడులో ఎవరో వస్తే ఈడి మొహానికి ఎవరు వేషాలు ఇస్తారయ్యా అన్నారు. కట్ చేస్తే ఆయన శవాలి ఆర్ శివాజీ గణేశన్. దేశానికి గర్వకారణం. రావు గోపాలరావు గారికి ముందు డబ్బింగ్ వాయిస్ చెప్తే బెటర్ అన్నారు. ఆయన రావు గోపాలరావు. నువ్వు అంకిత్ కోయ, యూ విల్ బీ హియర్ ఫర్ టైమ్స్ టు కమ్. నేను చెప్తున్నానండి, నిజంగా వెరీ ప్రౌడ్ టు బీ విత్ దిస్ టీమ్. అండ్ విజయ్ ఇక్కడ లేడు, విజయ్ బుల్గనేన్. ఏం సాంగ్స్ అండి, సాంగ్స్తో పాటు రీ రికార్డింగ్. ఇందాక బ్లెండ్ ఇన్ని ఎందుకు చెప్పారంటే విస్కీ, పొటాటో ఇవన్నీ కూడా సచ్ అ బ్యూటిఫుల్ కాక్టైల్ ఆఫ్ లవ్, ఎమోషన్, ఫ్యామిలీ. ఇవాళ నిజంగా అండి థియేటర్స్ ఎందుకు ఫుల్ అవ్వవు? అవుతున్నాయి. తెలుగు సినిమా కూడా చూస్తారు, మలయాళం సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమానే కాదు, తెలుగు సినిమాలు కూడా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ పర్ఫెక్ట్ బ్లెండ్ చేసి కొత్త కంటెంట్ ఇస్తే చూస్తారండి. మళ్ళీ ఒకసారి రివ్యూవర్స్కి థ్యాంక్స్ అండి, ఆడియన్స్కి మరొకసారి థ్యాంక్స్. ఫైనల్గా నేను ఎక్కువ ఇంతకంటే మాట్లాడదలుచుకోలేదు. విజయ్ గారు ఒక్కసారి అద్భుతమైన సినిమా తీశారు సార్. థ్యాంక్స్. దాంట్లో నేను ఒక భాగమైనందుకు. మేమంతా కలిసి మారుతి గారికి అండి థ్యాంక్స్ చెప్తున్నాం అండి ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. అదేవిధంగా నిమ్మకాయల ప్రసాద్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఒక కోరిక అండి, మరి అడిగిన తర్వాత కాదనకూడదు. నేనేదో మర్సిడీస్ బెంజ్ అయితే అడగలేండి. నిజంగా అండి థియేటర్స్ ఆల్మోస్ట్ ఫుల్స్కి వచ్చేసినాయి అన్నీ కూడా. జస్ట్ జనాల్లో ఉంటే చాలు మనం. అయినా మొన్న ఎస్ఎన్కే గారు ఒక AAA ఫ్రీ అంటే దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే సినిమా బాగుంది కాబట్టి ఒక కోరిక మిమ్మల్ని కోరుతున్నానండి. మండే, ట్యూస్డే మార్నింగ్ షో గర్ల్ స్టూడెంట్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఎవరు వచ్చినా గర్ల్ స్టూడెంట్స్కి, లేడీస్కి ఫ్రీ ఇస్తే సినిమా సక్సెస్ అండి. భారీ సక్సెస్ అవడంతో పాటు ఎక్కువ మంది లేడీస్కి రీచ్ అవుతుంది నా ఆశ అండి. డోంట్ సే నో. 100% సార్, డెఫినెట్లీ విల్ డూ, నో ఇష్యూస్. సో బ్యూటీ మరింత మంది గర్ల్స్కి, లేడీస్కి చేరువవడానికి ఇంత సక్సెస్లో కూడా ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. మండే అండ్ ట్యూస్డే 2 రాష్ట్రాల్లో ఆల్ సింగిల్ థియేటర్స్ మార్నింగ్ షో ఈజ్ ఫ్రీ. బ్యూటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. వీఆర్ గోయింగ్ టు థియేటర్. లెట్ us సెలబ్రేట్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ వీ హ్యావ్ అ Q&A. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో సందేహం లేని సినిమా తీసినప్పుడు Q&A ఇంకా మాకేం క్వశ్చన్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి, సో మీరు కూడా థియేటర్లో సినిమా చూసి హ్యాపీగా ఆ క్వశ్చన్స్కి అసలు మీరు ఒక వేరే లెవెల్లోకి వెళ్తారు. అది డెఫినెట్లీ మా టీమ్ మీకు ఇస్తున్న ప్రామిస్. సో సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. డెఫినెట్లీ చూడాల్సిన సినిమా. So please catch it in your nearest theaters. This is me, Divya Anveshita, signing off. Once again, congratulations to Beauty team.